వాక్యాన్ని గైకొనడానికి ఆలస్యం చేస్తున్నాము. అయితే మరలా దేవుడు నన్ను దీవించలేదు, ఈ శ్రమలో దేవుడు నాకు తోడుగా లేడు అనేటువంటి మరి నేరారోపణలు దేవుని మీద వేస్తుండడం కూడా మనము చూస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు, ఆయన వాక్యము సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. భూమి ఆకాశములు గతించిపోయినా కూడా దేవుని వాక్యము ఒక సున్నైనను ఒక పుల్లైనను కొట్టివేయబడదు. ఆ వాక్యమును నువ్వు గట్టిగా పట్టుకోవాలి, ఆ వాక్యమును అనుసరించి నడుచుకోవాలి, ఆ వాక్యమును నువ్వు ప్రేమించాలి. నువ్వు ఆ వాక్యమును ధ్యానము చేస్తున్నప్పుడు, ఆ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము వింటూ ఉన్నప్పుడు నీలో బలం వస్తుంది, విశ్వాసం వస్తూ ఉంది, ఒక గొప్ప ధైర్యము నీకు వస్తుందని దేవుని వాక్యమును బట్టి ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను.